లాంగ్ డ్రైవ్ ఇప్పుడు కోయంబత్తూరు వస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయితే ఇప్పుడు మన దాంట్లో బైక్లో పెట్రోల్ చాలా తక్కువ ఉందన్నమాట. నేను యాక్చువల్గా వీరభద్ర గుడికి వెళ్ళేటప్పుడే పెట్రోల్ కొట్టించుకొని వద్దామని చెప్పేసి ఒక సర్కిల్ వేసినా కానీ దగ్గర పెట్రోల్ బంక్ అయితే లేకుండే. అందుకే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ బంక్ కొట్టించి ఇక్కడ నుంచి నంది స్టాచ్యూకి అయితే పోదామని చెప్పేసి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసిన అనమాట ఇప్పుడు. సో ఫస్ట్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించి ఆ తర్వాత 20 feet నంది దగ్గరలోనే ఉంది, అక్కడికి వెళ్దాం. కోయంబత్తూరు అక్కడ కేదార్నాథ్. సో ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు ఏదో నార్మల్గా వెళ్తూ ఉంటే ఆపి అడిగినారని అనుకున్నాను. సో ఎప్పుడైతే మన ఛానల్ పేరు చెప్పానో వాళ్ళు వాళ్ళ మొబైల్లో సబ్స్క్రైబ్ చేసుకోనికి టైప్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మనం ఫస్ట్ మన సబ్స్క్రైబర్ని మీట్ అయ్యాము, అది కూడా లేపాక్షిలోని విలేజ్లో. సో మన వీడియోస్ కూడా రీచ్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక పాజిటివ్ హోప్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు నంది స్టాచ్యూకి అయితే వచ్చేసినాము. ఇదే మనకు లేపాక్షిలోని నంది స్టాచ్యూ అన్నమాట. అయితే ఇది ఒక పార్క్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది రోడ్కి పక్కనే ఉంటుంది, బస్ స్టాప్కి ఒక 500 meters డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా. సో ఈవినింగ్ టైమ్స్లో వచ్చి ఇక్కడ చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. నాకు తెలిసి ఇక్కడ లోకల్ పబ్లిక్ అయితే అలాగే చేస్తారనుకుంటా. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఆఫ్టర్నూన్ వచ్చినాను అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, అందుకే పెద్దగా ఎండనైతే లేదు, వేడిగా కూడా ఏం లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే నంది స్టాచ్యూ అన్నమాట. సో ఈ నంది వచ్చేసి హైట్ వచ్చేసి 20 feet అండ్ లెంత్ వచ్చేసేమో 30 feet అనమాట. సో మీరు చూస్తుంది ఈడ పెద్ద ఒక్క రాయి మీదనే మొత్తం ఈ ఎంటైర్ నందిని అయితే చెక్కిరు. సో ఈ నంది పొజిషన్ కూడా ఎలాగుంది అంటే, ఇప్పుడు దీని పొజిషన్ ఎలాగా అంటే, మనం వీరభద్ర స్వామి టెంపుల్లో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను నాగలింగ అనేది ఒకటైతే చూపించినాను. సో ఎగ్జాక్ట్గా నంది ఫేస్ నాగలింగకి స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఈ నందీశ్వరుని విగ్రహానికి అండ్ నాగలింగ విగ్రహానికి జస్ట్ ఒక 500 meters డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఈ నంది స్టాచ్యూ నుంచి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా చూస్తే మనకి గరుడ పక్షి విగ్రహం కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఇదే గరుడ పక్షి. సో అక్కడ పైకి ఎక్కాలంటే కూడా ఎక్కొచ్చు. అండ్ ఇది మనకి వీరభద్ర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ పార్కింగ్ అని చెప్పాను కదా, అక్కడ నుంచి మాత్రం మెయిన్ ఎంట్రన్స్ అనేది అయితే ఉంటుంది అనమాట. సో గాయ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ, వీడియోస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలుపండి.
అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టండి. సో దాంతో మీకు నా రెగ్యులర్ వీడియోస్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.